నమస్కారం అండి. రామ్ రామ్, సాయి రామ్, జై శ్రీమన్నారాయణ, ఓం నమ శివాయ. ఆధా వర్షే సుభాన్ అల్లా. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. హే ఫాదర్, హే హోలీ స్పిరిట్, హే మేరీ, హే జీసస్. మనం ఆ పరమాత్మని, ఆ అల్లాని, ఆ హోలీ స్పిరిట్ని అంతిమంగా మనం కనెక్ట్ చేయడానికే ఆ శరీరంలో ఉండేటువంటి తాపాన్ని తొలగించుకునేటువంటి విధానమే, ఆ శరీరంలో ఉండేటువంటి ప్రకృతిని తొలగించుకునేటువంటి విధానమే మానవత్వంతో ఓడినటువంటి ఒక మానవునిగా మారేటువంటి ఒక సంతువుగా, ఒక ప్రవక్తగా, ఒక సంతువుగా మారడానికి సంతుష్టిగా ఉండేటువంటి వ్యక్తిని ఒక సంతువు అని అంటాం. ఈ దాన చేయటం వల్ల ప్రాణాయామం స్థూల శరీరం మీద పనిచేసాం, సూక్ష్మ శరీరం మీద పనిచేస్తున్నాం. సూక్ష్మ శరీరంలో ప్రాణమయ కోశం మీద పనిచేస్తున్నాం. ఆ ప్రాణమయ కోశం సూక్ష్మ శరీరం మీద పనిచేస్తున్నాం అంటే, ప్రాణమయ కోశం మీద పనిచేస్తున్నాం అంటే అది గ్రాణపీడన విద్య అయినా, అది లేదా సూక్ష్మమైనటువంటి ప్రాణాయామమైనా, ఇది మనోమయ కోశం మరియు విజ్ఞానమయ కోశంతో కూడా పనిచేస్తుంది కనుక మన యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే, ఆ విద్యతో ఓడినటువంటి ఆ ఆనందమయ కోశం, అందులో ఉండేటువంటి సిన్ ఏదైతే జీసస్ చెబుతాడో, సిన్, వాష్ యువర్ సిన్, ప్యూరిఫై యువర్ బ్లడ్, ఆ రక్తాన్ని శుభ్రం చేయి. జిహాదీ అక్బర్, క్షేత్రజ్ఞనివిగాక ఈ క్షేత్రాన్ని, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిభిధీయతే, ఇది దున్నే విధానం, ఇది సాగు చేసే విధానం. ఎవరైతే సాగు చేశారో, అందులో ఆనందం అనేటువంటి పంటను ఎవరైతే పండించుకుంటారో వాళ్ళని జీసస్ అంటాం, వాళ్ళనే ప్రాఫిట్ అని అంటాం, వాళ్ళని గురు నానక్ అని అంటాం, వాళ్ళని శంకరాచార్య అని అంటాం, వాళ్ళని ప్రవక్త అని అంటాం, వాళ్ళని బుద్ధ అని అంటాం, వాళ్ళని మహావీర అని అంటాం, వాళ్ళని యోగి అని అంటాం. ఇది మాత్రమే మార్గం. ఆ శంకరాచార్యుల వారు 64,000 ఆసనాలు వేసిన, రామానుజాచార్యుల వారు 26,000 ఆసనాలు వేసిన, ఎవరైతే చెప్పుకుంటారో మేము రామానుజాచార్య యొక్క భక్తులమని, మరి రామానుజాచార్యుల వారు 20,000 ఆసనాలు, 26,000 ఆసనాలు, మరి శంకరాచార్య వారు 64,000 ఆసనాలు, మాధవాచార్యుల వారు 16,000 ఆసనాలు, ఆ యొక్క టిబెట్లో 7,000 ఆసనాలు, నా గురువర్యులు అయినటువంటి అనేక గురువర్యులు, ఆ గురువర్యుల్లో శ్రీ కృష్ణమాచార్యుల వారు 3,000 ఆసనాలు. ఈ విధంగా ఆసన ప్రాక్టీస్ లేకుండా యోగ మకరందం అనేటువంటి పుస్తకం శ్రీ కృష్ణమాచార్యుల వారు 1934లో ఏదైతే రాశారో, ఆ మొదటి ఉపోద్ఘాతంలో, మొదటి పుటల్లోనే, మొదటి పేజీల్లోనే ఉంటుంది, అయ్యా ఈ యోగా అనేది ఒక ఆసనమైన, ప్రాణాయామమైన, ముద్ర అయినా, బంధన అయినా, ధారణ అయినా, ధ్యాన అయినా, సమాధి అయినా, కేవలం వైరాగ్యాన్ని ఉద్దేశించి ఆ అల్లాని, ఆ తౌహీద్ని, ఆ హోలీ స్పిరిట్ని, ఆ పరమాత్మని, ఆ పరబ్రహ్మని చేర్చటమే నీ లక్ష్యంగా ఉండాలి. ఆ ముముక్షత్వమే లేకపోతే నీకు యోగా అనేటువంటి విద్య నేర్చుకోవడం అనవసరమని కరాఖండిగా చెబుతాడు. ఎవరైతే ఆ విధంగా వైరాగ్యాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరి లక్ష్యమైతే కేవలం అల్లా లేదా హోలీ స్పిరిట్ లేదా పరబ్రహ్మ ఉంటుందో వాళ్ళకి మాత్రమే నేను యోగా చెబుతానని ఆ కృష్ణమాచార్యులు ఘంటాపదంగా చెబుతారు. ఈరోజు ఆ విధంగా మీకు ఎంతమంది ఆ యోగ విద్యని మీకు చెబుతున్నారు? ఆ సంపూర్ణమైనటువంటి యోగ విద్యని, అంటే ఆ హఠయోగం, లయయోగం యొక్క అన్ని భాగాల్ని మరియు ఆ యొక్క ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి, ఆ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి, వైదిక ధర్మ మార్గానికి సంబంధించినటువంటి ఆత్మ విద్యకి కుశల సమాధి ఏమిటి, అకుశల సమాధి ఏమిటి, సవికల్ప సమాధులు ఏమిటి, నిర్వికల్ప సమాధులు ఏంటి, సంప్రజ్ఞాతం ఏంటి, అసంప్రజ్ఞాతం ఏంటి, 4వ సమాధి ఏమిటి, 5వ సమాధి ఏమిటి, 6వ సమాధి ఏమిటి, 7వ సమాధి ఏమిటి, 8వ సమాధి ఏంటి, ఏకాగ్ర భూమికలు అంటే ఏమిటి, నిరోధ భూమికలు అంటే ఏంటి, ఆ 8 నిరోధ భూమికలు అంటే ఏమిటి, ఆర్యులని ఎవరంటారు? పతంజలి చెప్తున్నాడు, అథ యోగానుశాసనం అని చెప్తున్నాడు. క్షిప్తభూమి క్షిప్తభూమి మూఢభూమి విక్షిప్తభూమి ఏకాగ్రభూమి విక్షిప్తభూమి. ఆ రెండో సాధనా పాదంలో ఏం చెప్తున్నాడు?
బాహ్యాభ్యంతర ఆక్షేపి చతుర్ద. ఆ విక్షిప్త భూమికని ఎవరైతే అధిగమిస్తారో ఆ విక్షేపాల్ని, ఆ నవ విక్షేపాల్ని లేదా 5 విక్షేపాల్ని ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళకి మాత్రమే సమాధి, వాళ్ళకి మాత్రమే తురీయావస్థ. అక్కడి నుండి మొదలవుతుంది ఏకాగ్ర భూమిక. ఏకాగ్ర భూమిక అంటే సమాధికి 8 సమాధులు. తర్క వితర్క విచార నిర్విచార ఆనందానుగత ఆస్మేత. ఇవి కేవలం సవికల్ప సమాధులే కదా, ఇవి కేవలం సంప్రజ్ఞాత సమాధులు మాత్రమే కదా. 3వ సమాధిలో శ్వాస ఆగిపోయినా, 4వ సమాధిలో నీ యొక్క గుండె హృదయం ఆగిపోయినా దాని నిరోధ భూమిక అని అనేది ఇది కేవలం ఏకాగ్ర భూమికకి సంబంధించినటువంటి విషయం మాత్రమే. దాన్ని దాటి 5వ సమాధి, 6వ సమాధి, 7వ సమాధి, 8వ సమాధి, ఈ సమాధులన్నీ కూడా ఘ్రాణపీడనకి, శ్వాస నియంత్రణతో కూడినటువంటి సమాధులు. ఆ విషయమే వశిష్ఠుడు శ్రీరామునికి ఆ యోగ వశిష్ఠసారంలో ఉద్బోధిస్తున్నాడు. అలాగే ఆ దత్తాత్రేయుడు ఆ యొక్క త్రిపుర యోగ రహస్యంలో చెబుతున్నాడు పరశురాముడికి చెబుతున్నాడు. వికలం చెందినటువంటి ఆ పరశురాముడు, ఖిన్నుడైనటువంటి ఆ పరశురామునికి ఆ యొక్క ఏ విధంగానైతే అశోకుడికి అశోకునిగా ఆ ధర్మాన్ని, ఆ యొక్క విద్యని అభ్యసించి, ఆత్మవిద్యని అభ్యసించి ఏ విధంగా అశోకునిగా మారాడో ఆ పరాశరుడు, ఆ పరశురాముడు, పరుషంతో ఊడినటువంటి ఆ రాముడు చాలా శాంతంతో ఊడినటువంటి రాముడిగా మారాడు. ఆ రహస్యమే త్రిపురయోగ రహస్యం. ఎవరు చెప్పినా కూడా అందులో ఉండేటువంటి ఘ్రాణ పీడనని సమాధులకి ఎలా, వాళ్ళు ఏది చెప్పినా కూడా 4వ సమాధి వరకు మాత్రమే. 5వ సమాధి, 6వ సమాధి, 7వ సమాధి, 8వ సమాధి అనేది అది వైరాగ్యానికి విరుద్ధం గనక అందుకే ఆ సాధనల గురించి పతంజలి చెప్పడు. ఈవెన్ బుద్ధుడు కూడా కేవలం సతిపత్తానుసతుల మార్గపరంగా నీకు ఎన్లైటన్మెంటే రావాలంటే, అల్లానే పొందాలి అని అంటే, లేదా హోలీ స్పిరిట్నే పొందాలి అని అంటే, నువ్వు పరబ్రహ్మనే పొందాలి అని, కైవల్యమే పొందాలి అని అంటే, పురుష సాక్షాత్కారాన్ని పొందాలి అని అంటే ఆ 4 సమాధులే చెబుతాడు. మొదటి ధ్యానము, 2వ ధ్యానము, 3వ ధ్యానము, 4వ ధ్యానము. ఆయన ధ్యాన అనేటువంటి పదం వాడతాడు. ఎందుకంటే విక్షేపాలని ఎవరైతే తీసివేసే సమాధిని, కుశలమైనటువంటి సమాధిని పొందుతారో దాన్ని ఏమంటారు? కుశలమైనటువంటి సమాధిని విక్షేపాలని మండించటం ద్వారా వచ్చేటువంటి సమాధిని ధ్యాన అని అంటారు. ఆ విక్షేపాలని మండించకుండా ఏ మంత్రం ద్వారానో గ్రహణ విషయాల్లో జరిగేటువంటి, అంటే ఏ చక్రాల మీదనో లేకపోతే ఏ ఊహాతీతంగానో గ్రహణపీడన విద్యతోనో వచ్చేటువంటి సమాధులను ఏమంటామంటే సవికల్ప సమాధులు అని అంటాం. దాన్ని ధ్యాన అని అనం. అందుకే భిన్నమైనటువంటి పదజాలాన్ని ఆ యొక్క బుద్ధుడు ఉపయోగిస్తాడు. పదజాలం ఒకటే, ఆయన కూడా అదే చెబుతాడు. తర్క సమాపత్తి, వితర్క సమాపత్తి, విచార సమాపత్తి, నిర్విచార సమాపత్తి అనే బుద్ధుడు కూడా చెబుతాడు. బుద్ధుడు వాడినటువంటి పదమైన, అక్కడ పతంజలి వాడినటువంటి పదమైన, వాళ్ళ యొక్క గురువు, వాళ్ళు ఫాలో అయినటువంటిది మెథడ్ ఎవరయ్యా అంటే హిరణ్య గర్భుడు, ఆ కపిల మహాముని, ఆ సాంఖ్యశాస్త్రం. వేదిక్ పీరియడ్, వేదానికంటే ముందు కేవలం ప్రకృతి, కేవలం పురుష అంటే శివుడు, ప్రకృతి అంటే పరాశక్తి. ఆ రెండింటి కలయికనే ఎప్పుడైతే ప్రకృతి పురుషుల్లో కలిసిపోతుందో, ఆ ఆత్మ పరమాత్మలో, ఆ హోలీ స్పిరిట్ అనేది హోలీ స్పిరిట్లో మన యొక్క జీవం అనేది ఆ యొక్క అల్లాలో కలిసిపోయిందని అర్థం. ఇది యొక్క మార్గం. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, మనం వేసేటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో, మనం ఏ విధంగా ప్రాణాయామం చేస్తున్నామంటే కనెక్టింగ్ ప్రతిరోజు అది చాలా ముఖ్యం. ఆ దాన చేయటం అనేది చాలా ముఖ్యం. అందుకే మళ్ళీ నేను చెబుతున్నాను, మనం ఇప్పుడు ప్రాణాయామంలోకి వెళ్దాం. ప్రాణాయామాలు నేర్చుకుంటున్నాం, స్థూల ప్రాణాయామాలు. ఆ తర్వాత అందులో ముద్ర సహితమైనటువంటి విభాగ ప్రాణాయామాలు నేర్చుకున్నాం. ఇప్పుడు చాలన విభాగ ప్రాణాయామాలు నేర్చుకుంటున్నాం. అంగాన్యాసంతో ఓడినటువంటి విభాగ ప్రాణాయామాలు నేర్చుకుంటున్నాం. అందులో ప్రాకృతిక వైకృతిక ఎలా కంబైన్ చేయాలి అనేటువంటి విషయంతో మనం సాధన చేస్తున్నాం. భస్త్రికా ప్రాణాయామం నేర్చుకున్నాం. దీన్ని వామచాళ భస్త్రిక అని అన్నా, దీన్ని దక్షిణ చాళ భస్త్రిక అని అన్నా. అంటే కుడిముఖ ద్వారా
మృదువుగా ఇలా 40 సార్లు ఇటువైపు 40 సార్లు ఇటువైపు ఆ విధంగా చేసిన పెద్దగా శ్వాస పీల్చుకోవడాన్ని శ్వాస వదిలేయటాన్ని ఇటు వామనాసిక ద్వారా దక్షిణ నాసిక ద్వారా సమవృత్తి భస్త్రిక అని అయినా అనొచ్చు, లేదా అనులోమ విలోమ భస్త్రిక అని అయినా అనొచ్చు. అనులోమ విలోమ భస్త్రిక అనేది కాదు నాయన. ఆ విధంగా చేస్తూ ఉన్న లంగ్స్ కెపాసిటీ కాస్త పోతుంది. ఆ విధంగా చేయకూడదు ప్రాణాయామం. అది శాస్త్రబద్ధంగా చేసేటువంటి ప్రాణాయామం కాదు. సో అనులోమ విలోమ భస్త్రిక ఎప్పుడైతే ఇధ పింగళ భస్త్రిక అని ఎప్పుడైతే అంటావో అప్పుడు దాన్ని ఎలా చేయాలయ్యా? సో ఇలా సోహం 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 పీల్చుకునేటువంటి శ్వాస, వదిలేసేటువంటి శ్వాస ఎడమవైపు కుడివైపు, ఎడమవైపు పొట్ట కుడివైపు పొట్ట. ఆ విధంగా నీ యొక్క పొట్ట ఏదైతే ఉందో మృదువుగా అవుతుంది. పొట్టలో ఉండేటువంటి కండరాలు మృదువుగా అవుతాయి. అక్కడ రక్త ప్రసరణ పెరుగుతుంది. అక్కడ ఉండేటువంటి కొవ్వు కరిగిపోతుంది. అక్కడ ఉండేటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి మల విసర్జన వ్యవస్థకు సంబంధించినటువంటి మూత్ర విసర్జనకు సంబంధించినటువంటి అవయవాలకి ఎంతో పుష్టి కలుగుతుంది, ఎంతో స్వస్థత కలుగుతుంది. అక్కడ ఉండేటువంటి మాలిన్యాల భస్త్రిక ద్వారా అక్కడ కణజాలంలో ఉండేటువంటి మాలిన్యం అంతా శుద్ధి అయిపోతుంది. భస్త్రిక అనేది పూర్తిగా శుద్ధి చేసేది, కఫవాత పిత్త దోషాలని సమూలంగా మండించి వేసేది భస్త్రికా ప్రాణాయామం అని అనుకున్నాం. ఆ తర్వాత మనం చేసినటువంటి వాతక్రమ భస్త్రిక, మన ఆహార వాహికలో ఆ తర్వాత మన యొక్క శ్వాస వాహిక ఏదైతే ఉందో ఆ శ్వాస వాహికని రెస్పిరేటరీ ట్రాక్లో ఉండేటువంటి పొల్యూషన్ ఏదైనా ఉన్నా కూడా ముక్కు పొడగలు అనేవి చాలా ముఖ్యమని, అలాగే ఈ యొక్క ప్రాణాయామం ఏ విధంగా నువ్వు ఎప్పుడు వీధిలోకి వెళ్ళినా ఎక్కడైతే పొల్యూషన్ ఉందో, ఎప్పుడైతే ధూళి లేచిందో అందులోంచి వెళ్ళావు, అందులోంచి కారు డ్రైవ్ చేసావు. కారులో వెళ్ళినంత మాత్రాన నీకు అక్కడ కారులో ఉండేటువంటి వాయువు చాలా శుద్ధ తత్వం కలిగినటువంటి శుద్ధంగా ఉందనేటువంటి విషయం నువ్వు ఏది ఉందని ఎప్పుడు ఆ అపోహలో ఉండకూడదు. ఎప్పుడు నీ కారు డస్ట్ క్లౌడ్స్లో వెళ్ళినా ధూళి ప్రదేశంలో నుంచి వెళ్ళావంటే చాలు, ఇంటికి రాగానే ఆ ప్రదేశం దాడగానే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే శుద్ధి చేయాలి. మరక ఏదైనా నీ షర్ట్ మీద తినేప్పుడు ఏదైనా పడింది, నువ్వు వెయిట్ చేస్తావా? ప్లేట్ని ఆ తినేటువంటి పళ్ళాన్ని అక్కడే వదిలేస్తావు, వెంటనే వెళ్ళాలి, వెంటనే కడిగి వేయాలి. నువ్వు కడిగి వేయలేదు, నువ్వు వెయిట్ చేసావు, ఆ మరక ఏమవుతుంది? పర్మనెంట్గా ఉండిపోతుంది. సో మరకగా మారకూడదు అంటే మనసు యొక్క మరకల్ని ఏ రోజుకు ఆ రోజు తీసేయాలంటే రాత్రిపూట దాన చేసి పడుకోమని చెప్పాను. అంతేకాదు ఈ యొక్క శ్వాసకు సంబంధించినటువంటి మరకలు ఏవైతే ఉంటాయో ధూళి చేరిందంటే ఉపేక్షించకూడదు, వెంటనే వెళ్ళాలి, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాలి. ఏం చేయాలి? వాతక్రమ భస్త్రిక వేయాలి. ఇదేదో ఉదయం పూట సాయంత్రం పూట ఇదేది చేసేటువంటివి కాదు. నిత్య దైనందినటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమములందు ఎప్పుడు అవసరమో అప్పుడు నువ్వు చేయకుంటే యోగా చేయకుంటే యోగం యొక్క ప్రయోజనమే లేదయ్యా. ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత శక్తి చాలన భస్త్రికల గురించి మనం చేస్తున్నాం. శక్తి చాలన భస్త్రికలు అనేవి చాలా పవర్ఫుల్. నువ్వు ఏ అవయవాన్నైనా కూడా బలంగా తయారు చేయొచ్చు. ఇది చేసే మనవి చాలా పవర్ఫుల్. ఏకం ద్వేనం త్రీణం చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలి. చూసారుగా నేను ఎంత గట్టిగా కొడుతున్నాను, ఆయన ఏం కాదు. మీరు కొట్టడం ఎక్కడ కొడుతున్నారు? పక్కన పెక్టరాలిస్ మేజర్ యాంగులర్ ఆబ్లిక్ మజిల్, ఆబ్లిక్ పెక్టరాలిస్ మీద పైన కొడుతున్నారు మీరు. అంతేగాని యాంటీరియర్ పెక్టరాలిస్ మీద కొట్టట్లేదు. ఎదురుగా ఛాతి మీద కొట్టుకోవట్లా, మీ రొమ్ము మీద కొట్టుకోవట్లా, ఇక్కడ పక్కన పెక్టరాలిస్ ఆబ్లిక్ పెక్టరాలిస్ మీద కొడుతున్నారు. ఎక్కడైతే లింఫ్ నోడ్స్ ఉన్నాయో లింఫ్ నోడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. లింఫ్ నోడ్ సర్క్యులేషన్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ కారణం ఏంటి అంటే ఈ లింఫ్ నోడ్స్ ఇన్ఫ్లేమ్ అవుతాయి. ఎక్కడ క్యాన్సర్ వచ్చినా ఆ లింఫ్ నోడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు లింఫ్ నోడ్స్లోకి వెళ్ళిపోతాయి? మీ శరీరంలో ఎక్కడ ఏ కణజాలంలో ఏ మాలిన్యం ఉన్నా శుద్ధి చేసేది ఏంటయ్యా? లింఫ్ సర్క్యులేషన్ సిస్టమ్, లింఫ్ ఫ్లూయిడ్, లింఫ్ అనేటువంటి ద్రావణం ప్రతి అరగంటకు ఒకసారి మీ ఇంటెస్టైన్లోకి పంపు చేస్తూనే ఉంటుంది. సో ఇక్కడ కనుక మనం మసాజ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎప్పుడైతే వ్యాయామం చేస్తున్నామో ఆ లింఫ్ ఫ్లూయిడ్ అక్కడ రక్త ప్రసరణ పెరగటం వల్ల, లింఫ్ ఫ్లూయిడ్ సర్క్యులేషన్ పెరగటం వల్ల ఆ లింఫ్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఇంటెస్టైన్లోకి పెద్ద ప్రేవులోకి వెళ్ళిపోతుందో చిన్న ప్రేవులోకి వెళ్ళిపోతుంది. చిన్న ప్రేవులోకి ఆ మాలిన్యం అంతా చిన్న ప్రేవులోకి వెళ్ళిపోతుంది. అందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. లింఫ్ సర్క్యులేషన్ అనేది దెబ్బతినటం వల్లనే క్యాన్సర్ మెటాస్టేసిస్ అవుతుంది. క్యాన్సర్ అనేది ఏది లింఫ్ నోడ్స్కి చెందుతుంది.
బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ గురించి యు ఆర్ వరీడ్, బట్ యూ మస్ట్ వరీ అబౌట్ cerebrospinal fluid circulation and lymph circulation. Lymph circulation is the main important. ఇప్పుడు క్యాన్సర్ కారణం ఏంటయ్యా అంటే నీ యొక్క ప్రేవుల్లో అసలు పేరుకొనిపోయేటువంటి మురికి వల్ల అక్కడ ఈ లింఫ్ ఫ్లూయిడ్ వెళ్ళి అక్కడ మురికిని తీసుకుంటుందంటే లింఫ్ ఫ్లూయిడ్, అందుకని క్యాన్సర్ వస్తుందంట. అసలు ఎక్కడైతే మురికిని వదిలివేయాలో అక్కడ నుండి మురికి తీసుకుంటుందయ్యా బాబు. అంటే ఏంటి, నీ యొక్క ప్రేవుల్లో ఉండేటువంటి వాతావరణం ఎంత దారుణంగా తయారైపోయిందయ్యానంటే అసలు ప్రేవుల్లో మన శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని ప్రేవుల్లో వదిలిపెట్టాల్సింది ఎప్పుడు వదిలిపెడుతుంది, ప్రేవులు శుభ్రంగా ఉంటే అక్కడ వదిలిపెడుతుంది. ప్రేవులు అపరిశుభ్రంగా ఉన్నాయి, అక్కడే మురికి ఎక్కువగా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి మురికి తక్కువగా ఉంది, అక్కడ ఉండే మురికిని తీసుకొని వస్తుంది లింఫ్ ఫ్లూయిడ్. అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటున్నారు, అందుకే లంగ్ క్యాన్సర్ అని అంటున్నారు, అందుకే మెటాస్టేసిస్కి కారణం ఏంటయ్యా అంటే లింఫ్ సర్క్యులేషన్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఈ విషయం మ్యాక్స్ గర్సన్ అనేటువంటి ఆయన 1954లోనే అయ్యా ఈ లివర్ని, ఆ తర్వాత నీ యొక్క కోలన్ని, నీ యొక్క ఇంటెస్టైన్ని పూర్తిగా శుద్ధి చేయడం వల్ల క్యాన్సర్ని, ఈవెన్ మెటాస్టేజ్డ్ క్యాన్సర్ని కూడా ఆహారం ద్వారా ఎలా నివృత్తి చేసుకోవచ్చు. మ్యాక్స్ గర్సన్ అనేటువంటి డైట్, ఈవెన్ ఆయన ఇంత పెద్ద పుస్తకం రాశాడు, ఏది ద క్యాన్సర్, అండ్ దానికి 50 కేస్ స్టడీస్ ప్రజెంట్ చేశాడు. అది 1954-56లో. అదొక సంచలనం ఆ రోజుల్లో. అక్కడ కావాల్సింది ఏంటంటే ఆయన కాఫీ అయితే ఉందో, మన యొక్క వస్తికర్మ అయితే ఉంటుందో, మన ఆయుర్వేదకి వెళ్తాం, పంచకర్మకి వెళ్తాం, ఏం చేస్తారయ్యా, వస్తికర్మ చేస్తారు, లోపల ఏం చేస్తారయ్యా, ఆయిల్ పెడతారు, ఆయిల్ పోసి తీస్తారు. ఆయన ఏం చెప్పాడు, అన్నిటికంటే గొప్పనైనటువంటి వస్తికర్మ ఏంటని చెప్పాడు, కాఫీ అని. మా కాఫీ డికాక్షన్ ఫ్రెష్గా రోస్ట్ చేసి పచ్చి కాఫీ గింజల్ని పెనం మీద వేయించేసి వాటిని చక్కగా గ్రైండ్ చేసి దాని యొక్క డికాక్షన్ చేసి దాని యొక్క ఎనిమా తీసుకుంటే దాని ద్వారా ఆ ప్రేవుల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క మాలిన్యం తొలగిపోతుందని, అక్కడ ఉండేటువంటి లివర్, దాని ద్వారా లివర్ కూడా శుద్ధి చెందుతుందని ఆయన మెథడాలజీ అంతా కాలేయము, ఇంటెస్టైన్. తద్వారా ఆయన ఎన్నో క్యాన్సర్లని క్యూర్ చేసి చూపెట్టాడు. సో ఈ విషయాల్ని అర్థం చేసుకుంటే, సో ఎందుకు చెప్తున్నానయ్యా ఇది, సరిగ్గా ఎక్కడ చేయాలో, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. శిఖాయైవం షట్, వక్షస్థలాయైవం షట్, ఆ పదమి అలా ఉంటుంది, అంటే అంత గట్టిగా కొట్టాలి. స్కంధాయైవ షట్, అది చేసేటువంటి విధానం. షట్చాణమస్త్రిక ఇక్కడ కాలేయం శుద్ధి మాత్రిక. ఈ కాలంలో శ్వాసను పీల్చుకోవాలి. దీన్ని ఒక మాత్ర అంట, మాత్రకాలం అంట. మాత్రము వేరు, మాత్రిక వేరు. మాత్ర కాలేయం ఇక్కడేముంటుందా, కాలేయం ఇక్కడేముంటుంది, స్ప్లీన్ ఉంటుంది, ఇక్కడ స్టమక్ ఉంటుంది. ఎవడి పొట్ట మీద కొడితే పాపం వస్తాయి, నీ పొట్ట మీద కొట్టుకుంటే పుణ్యం వస్తుంది. అక్కడ ఉండేటువంటి కొవ్వు కరిగిపోతుంది, అక్కడ ఉండేటువంటి పాపం కరిగిపోతుంది, అక్కడ ఉండేటువంటి మాలిన్యం కరిగిపోతుంది అయ్యా. అందుకని మన శాస్త్రం అనేది ఎవడి పొట్ట మీద కొట్టమని చెప్పట్లేదు, నీ పొట్ట మీద కొట్టుకోమని చెప్తుంది. కొట్టుకుంటే అది ఎంతో పొట్ట తగ్గుతుందని చెప్తుంది అయ్యా. అవునా, డయాబెటీస్, ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటాయి. అందుకే ఇక్కడ శక్తిశాల దహన ఏమని చెప్తున్నాడు, ఒక శాండ్ బ్యాగ్, ఒక ఇసుక సంచికి ఒక బాక్సర్ ఎలా కొడతాడో అలా టైట్ చేసి నీ కండరాల్ని, అబ్డమినస్ రెక్టర్, సుపీరియర్, మీడియర్, ఇన్ఫీరియర్, ఈ కండరాల్ని బిగించి, ఎవరో కొట్టడం కాదు, నువ్వే కొట్టని బలాన్ని అంతా. ఇప్పుడు నీకు కండరాలు వచ్చాయి, నేను చెప్పినటువంటి ఆహారం తీసుకున్నట్టయితే, నేను చెప్పినటువంటి ఆసనాలు కనుక నువ్వు ఈ పాటికి ఈసరికి చేసి ఉన్నట్లయితే ఈ పాటికి నాలాగా ఎంతో స్వస్థత వచ్చి ఉంటుంది. ఎందుకంటే నేను మీకు చెప్పేటువంటి 4 నెలల కాలంలో సుమారు 5 నెలలు కావస్తుంది. ఈ 5 నెలల కాలంలో నా యొక్క స్టూడెంట్స్కి ఎవరికైతే శిక్షణ ఇచ్చానో వాళ్ళ యొక్క శరీర దారుఢ్యం అనేది ఎంత పెరిగిందంటే, ఇప్పుడు వాళ్ళని ఇలా కొట్టమన్నా అనుకోండి, అవునా, మీకు తెలిసిపోతుంది, అబ్బా ఎంత బలం ఉంది అని. ఆ బలం ఎక్కడ నుండి వచ్చింది, వాళ్ళు వాడేటువంటి
పోషక పదార్థాల వల్ల, న్యూట్రిషన్ వల్ల, సూక్ష్మమైనటువంటి పోషక పదార్థాల వల్ల, స్థూలమైనటువంటి పోషక పదార్థాల వల్ల, సరైనటువంటి మీకు చెప్పినట్టుగానే వాళ్ళకి చెప్పటం వల్ల, వాళ్ళు సాధన చేయటం వల్ల, మీరు సాధన చేయలేదు, మీకు ఆ ప్రయోజనం రాలేదు. వాళ్ళు సాధన చేశారు, శుభ్రంగా వాళ్ళు ఎగిరి గంతే ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ యొక్క శరీరాలు. వాళ్ళ యొక్క బరువులు తగ్గడమే కాదయ్యా, వాళ్ళ కొవ్వు కరగడమే కాదయ్యా, వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంతో చలాకీగా వాళ్ళ జీవితాలే మారిపోయాయ్యా. యోగా అనేది వ్యక్తిత్వం మార్చుకోవడమే కాదు, జీవితమే మారిపోతుంది. ఇంటిని స్వర్గమయంగా చేసుకునేది యోగా. మధ్యస్థ, మధ్య మీ ఉదరం యొక్క మధ్య భాగానికి నాభికి ఇరువైపులా నలభై సార్లు. మీ పొట్ట ఎంత గట్టిగా ఉందో నేను కొడితే మీరు భరిస్తే అప్పుడు మీరు మీ పొట్ట అంత గట్టిగా ఉన్నట్లే. మీ పొట్టలో కండరం ఉందా లేదా కొవ్వు ఉందా తెలిసిపోతుంది. మీ పొట్టను నొక్కినప్పుడు, మీ పొట్టను బిగించినప్పుడు మీ పొట్ట ఎంత గట్టిగా అయిందో దాన్ని బట్టి తెలిసిపోతుంది అయ్యా నువ్వు నీ యొక్క పొట్ట ఎంత స్వస్థతతో ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా అనేటువంటి విషయం. ఇప్పుడు ఊర్ధ్వ ఉదరానికి వేసాం, మధ్య ఉదరానికి వేసాం, ఇప్పుడు అధ ఉదరం. శక్తి చాలనం కరిష్యామి. అధ ఉదరంలో ఏముంటుందయ్యా? మూత్రాశయం ఉంటుంది. అందుకే ఎంటీగా ఉండాలి ఇలా వేసినప్పుడు. గర్భాశయం ఉంటుంది. అవునా? మరీ ఆడవాళ్ళకి ఇది ఎంతో ముఖ్యం. ఋతుక్రమంలో తప్పితే మిగతా ప్రతిరోజు వాళ్ళు వేస్తే కనుక వాళ్ళకి ఋతుక్రమానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండనే ఉండవు. మగవాళ్ళకైతే అవునా, సో ఏది నపుంసకత్వం ఏదైతే ఉందో, ఇన్ఫిర్టిలిటీ ఏదైతే ఉందో, మేల్ ఇంపార్టెన్సీ ఏదైతే ఉందో అలాంటి సమస్యలు రావు. నాభి కింది భాగానికి 4 వేల కింది భాగంలో కుడి వైపున ఎడమ వైపున ఆ కండరాన్ని బిగించడం వల్ల, కండరాన్ని బిగించడం అంటే ఏమనుకున్నా ఎనబాలిక్. ఎనబాలిక్ ఎనబాలిక్ అంటే ఏంటి? కెటబాలిజం తర్వాతనే ఎనబాలిక్. ఎనబాలిక్ అంటే ఏంటంటున్నా అక్కడ ఉండేటువంటి ఏటీపీని కన్జ్యూమ్ చేస్తే ఎనబాలిక్. అలా కంట్రాక్ట్ చేస్తున్నాం అంటే చాలు అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి కణజాలానికి వ్యాయామం, అద్భుతమైనటువంటి వ్యాయామం, కొత్త కణజాలం ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఆ గర్భాశయంలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోతాయి. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారు? ముద్ర, ఉడ్డియానము ఇలా చేసినప్పుడు ఏమన్నారు? కండని బిగించమని చెప్పారు. ఆ బిగించడాన్ని ఏమంటాం? ముద్ర అంటాం. దాన్ని ఏమంటాం? బంధనము అని అంటాం. ఇప్పుడు నేను చేస్తున్న బంధనము అలా ఊర్ధ్వ ఉదర బంధనము, మధ్య ఉదర బంధనము, అధ ఉదర బంధనం. దాన్ని లాకింగ్ అంటాం. లాగి పెట్టటాన్ని. నువ్వు కొట్టే ముందు లాగి పెట్టాలి. నువ్వు లాగి పెట్టావు, కారు వెళ్ళినా కూడా ఏం కాదు. నువ్వు లాగి పెట్టలేదు అలా టమాటా పండు, టైర్ కింద పడ్డ టమాటా పండులో నీ పొట్ల చిత్తిపోయి ప్రేవులన్నీ బయటకు వస్తాయి. అదే నువ్వు టైట్ చేయి, ట్రక్ వెళ్ళినా కూడా ఏం కాదు. నాకు 1992లో యాక్సిడెంట్ అయింది. అది పెద్ద ట్రక్, పూణే అవుట్స్కర్ట్స్లో. నేను సో ఆ యొక్క లారీ యొక్క వెనక ఉండేటువంటి ఏదైతే టైర్ ఉంటుందో ఆ టైరు కింద నేను పడిపోయాను. ఈ భాగం పడింది, ఈ భాగం పడింది. ఆ టైరు అతను ఏంటి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకోవడానికి. నేనేమో వస్తున్నాను ఆ మూల మీద ఆ పెట్రోల్ బంక్. ఏమైంది? సో ఆ యొక్క క్రష్ ఏది, ఆ యొక్క టైర్ అనేది ఇలాగే నాకు తెలిసిపోయింది. ఇంకా వేరే గత్యంతరం లేదు. ఏం చేయాలి? బంధనం. మొత్తం ఈ యొక్క భాగాన్ని గట్టిగా బంధించేయండి. అధ ఉదర బంధనము, కటిబంధనము, ఉరబంధనము మొత్తం చేయటం వల్ల అక్కడ లేకపోతే ఈ భాగం సెపరేట్ అయిపోయేది. 20 అంత బంధించినా అది కొన్ని టన్నుల ట్రక్, 26 టన్నుల ట్రక్. దానివల్ల ఏమైందయ్యా? 26 ఫ్రాక్చర్స్ అయ్యాయి, 26 ఫ్రాక్చర్స్ అయ్యాయి. దాంట్లో నుంచి నేను బయటపడ్డాను అంటే ఆ బంధనం వేయటం వల్ల, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ చక్రం నా యొక్క కటిభాగం నుండి పోయినప్పుడు నేను టైట్ చేయటం వల్ల నేను మళ్ళీ రికవరీ కాగలిగానని చెప్పొచ్చు. స్పృహ కోల్పోయాను కూడా.
మళ్ళీ ఆ తర్వాత మెలకు వచ్చి ఆ తర్వాత కాసేపటికి హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ ఏది కంట్రోల్ లేదు. మూడు నెలలు హాస్పిటల్ బెడ్ మీద ట్రాక్షన్స్. వాళ్ళు డాక్టర్లు అన్నారు ఆపరేషన్ కూడా వేయడానికి లేదు. ఆపరేషన్ ఎప్పుడు అవి మొత్తం ఆ లోపల కొంచెం సెట్ అయిన తర్వాతనే ముట్టుకుంటాం, అప్పటి వరకు ముట్టుకోవడానికి కూడా వెళ్ళలేదన్నారు. యురిత్రో రప్చర్ అన్న. సో యురిత్రా ఏమైంది, రప్చర్ అయిపోయింది. ఎముకలు ఏమైపోయాయి, మొత్తం పోయాయి లోపల, నుజ్జు అయిపోయాయి. మల్టీ ఫ్రాక్చర్స్ అని చెప్పారు. దానికి ఇంకా వేరే మార్గం లేదు. అదేదో ఒక ఎముక తిరిగిందంటే అలా ఏది దానికి ఏదో వేసి చేయొచ్చు, కానీ అక్కడ బోల్డ్ 26 ఫ్రాక్చర్లు పెట్టుకొని మేము నీకు తెలీదు, సో ఆ బెడ్ మీద పడుకోవాలి ఇంకా అని వెళ్ళి బెడ్ మీద వెళ్ళకిలా పడుకోబెడితే 3 నెలల వరకు లేస్తే ఒట్టు. అలా 2 కాళ్ళకి సినిమాల్లో చూస్తారు కదా, అది సినిమాల్లో కానీ నిజంగానే కాళ్ళకి 2 కాళ్ళకి మొత్తం కాళ్ళకి ఏంటే బ్యాండేజ్లు, దానికి వెయిట్లు కిందికి వేలాడేస్తూ కాళ్ళు పైకి పెట్టి 2 సంవత్సరాలు పట్టింది. కేవలం యోగ విద్య వల్ల రికవరీ అయ్యానని డాక్టర్లు చెప్పారు. అయ్యా నువ్వు జీవితకాలం నువ్వు పెళ్ళికి అప్పటికే నా వెడ్డింగ్ కార్డ్స్, నా వివాహ పత్రాలు ప్రింట్ అయిపోయి యాక్సిడెంట్ అయింది. కావున మన సంస్కృతి గొప్పది కనుక, సో అది అరేంజ్డ్ మ్యారేజ్ కనుక అదే విశిష్టత. అర్థమైందా అండి? అందుకని ఏంటంటే మా డాక్టర్లు చెప్పాను, నేను చెప్పాను అమ్మ, సో వాళ్ళ డాక్టర్లు చెప్పారు అమ్మా నీ యొక్క వివాహానికి పనికిరాడు నీ మగుడు అని చెప్పాడు. ఎందుకు పనికిరాడు, వాడు నడవడం కూడా కష్టం. సో వాళ్ళ తల్లిదండ్రుల్ని, మా ఆవిడ యొక్క తల్లిదండ్రులు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. డాక్టర్లు క్లియర్గా చెప్పారు, యూ ఆర్ టేకింగ్ ఎ బిగ్ రిస్క్, యూ డోంట్ అండర్స్టాండ్. యాజ్ ఎ డాక్టర్స్ వీఆర్ టెలింగ్ యూ ఆర్ టేకింగ్ ఎ బిగ్ రిస్క్ అని. వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయపడ్డారు, వాళ్ళ అక్క కూడా భయపడింది, 2 అక్కలు కూడా భయపడ్డారు. మా ఆవిడని ఎంత కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేశారు, క్యాన్సిల్ చేసుకో, వేరే మంచి సంబంధం చూసుకోవచ్చు. సో మా ఆవిడ చాలా మంచిది కనుక, దేవత లాంటిది కనుక, అయ్యా నేను శరీరాన్ని కాదు కదా చేసుకోవాల్సింది, ఒక మనసు అనేది ఒకటి ఉంది కదా. ఇదే యాక్సిడెంట్ వివాహం తర్వాత జరిగిందనుకో, అప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు? అప్పుడు ఏం చేస్తారు మీరు? ముందు జరిగింది అవునా, నాకు ఆయన చేసే యోగ్యం ఉంది, నాకు నమ్మకం ఉంది, ఆయన రికవరీ అవుతాడని, నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఎవరు చెప్పినా వినలేదు, మొండికేసింది, నన్నే వేసుకుంటానండి, అలాగే వేసుకుంది.